దర్శకరత్న దాసరి 77వ జయంతిని పురస్కరించుకుని శిల్పకళా వేదికలో దర్శకరత్న డిఎన్ఆర్ ఫిలిం అవార్డ్స్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దర్శకరత్న దాసరి 77వ జయంతిని పురస్కరించుకొని శిల్పకళా వేదికలో దర్శకరత్న డిఎన్ఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ చిత్రసీమకు ఎటువంటి సహకారం కావాల్సిన తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని ఆయన పేర్కొన్నారు. దాసరి లెజెండరీ పురస్కారాలను ఆయన అందించారు. మరో ముఖ్య అతిథి దాసరి లెజెండరీ నటుడు అవార్డు అందుకున్న డాక్టర్ మోహన్ బాబు మాట్లాడుతూ దర్శక కులానికి గౌరవం తెచ్చిన వ్యక్తి దాసరి. ఆయన పేరిట నెలకొల్పిన అవార్డు అందుకోవడం గర్వంగా భావిస్తున్నాను అన్నారు. ప్రముఖ దర్శకులు కోదండరామిరెడ్డి దాసరి లెజెండరీ డైరెక్టర్ అవార్డు, లెజెండరీ ప్రొడ్యూస్ అవార్డు, అల్లు అరవింద్ లెజెండరీ డిస్ట్రిబ్యూటర్ అవార్డు దిల్రాజు, ప్రముఖ నటులు మురళీమోహన్ దాసరి లెజెండరీ ఫిలాంథ్రాసఫిస్ట్ అవార్డు, లెజెండరీ స్టోరీ రైటర్ అవార్డు పరుచూరి బ్రదర్స్ తరఫున పరుచూరి గోపాలకృష్ణ, లెజెండరీ ఎగ్జిబిటర్ అవార్డు సునీల్ నారంగ్, లెజెండరీ లిరిక్ రైటర్ అవార్డు చంద్రబోస్ తరఫున వారి సతీమణి సుచిత్ర చంద్రబోస్, లెజెండరీ జర్నలిస్ట్ అవార్డు మాడభూషి శ్రీధర్ అందుకున్నారు. దాసరికి ఎంతో ఇష్టమైన పవన్ కళ్యాణ్కి దాసరి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయని ఈ సందర్భంగా అల్లు అరవింద్ పేర్కొన్నారు. బంట్రోతు భార్యతో తనను నిర్మాతను చేసింది దాసరి అని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు, సీనియర్ దర్శకులు ధవల సత్యం, సీనియర్ నటిమణి రోజా, రమణి, ఎస్వి కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, ఎన్ శంకర్, వీరాశంకర్, దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, అనిల్, వల్లభనేని, ధైర్యరాజ్, సిహెచ్ సుబ్బారెడ్డి, తుమ్మలపల్లి, రామసత్యనారాయణ, ఆచంట గోపీనాథ్, మల్లేడి సత్యనారాయణ రెడ్డి, సుచీర్, ఇండియా కిరణ్ తదితరులు పాల్గొన్నారు.